Hello, and this is CA Dhanasai Karumuri, and I am a practicing chartered accountant in Chagal. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోయేది ఏంటంటే 31st March 2025 లోపల ఫినాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. రైట్, సరే. ఫస్ట్ పాయింట్, ఎవరైతే ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్నారో, అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఏదైనా సప్లై చేస్తుంటే కనుక వాళ్ళకి జిఎస్టీలో దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఒకటి, సప్లై చేస్తున్నప్పుడు ట్యాక్స్ పే చేసి సప్లై చేయొచ్చు, ఆర్ ట్యాక్స్ పే చేయకుండా కూడా సప్లై చేయొచ్చు. ట్యాక్స్ పే చేయకుండా సప్లై ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు దే హ్యావ్ టు సబ్మిట్ RFD 11, దాన్ని LUD అంటారు. సో ఫినాన్షియల్ ఇయర్ 2025-26లో ఎవరైతే ట్యాక్స్ పే చేయకుండా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 31st March 2025 లోపలనే LUD తెచ్చుకోవాలి. ఆ LUD తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ RFD 11 ఫామ్ ఇన్ GST. సెకండ్ పాయింట్, ఫినాన్షియల్ ఇయర్ 24-25లో రెగ్యులర్ స్కీమ్లో ఉండి 25-26 కాంపోజిషన్లో మారుదాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా 31st March 2025 లోపల ఫామ్ CMP 02 అని ఉంటుంది. ఫామ్ CMP 02 అది సబ్మిట్ చేయాలి. ఆ ఫామ్ CMP 02లో ఆల్మోస్ట్ ఆ డీటెయిల్స్ అని ఉంటాయి, స్టాక్ డీటెయిల్స్ ఏంటి, రివర్సల్ చేశారు అవన్నీ. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకుని మీరు ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఫినాన్షియల్ ఇయర్ 24-25లో ఆల్రెడీ మంత్లీ పేమెంట్, మంత్లీ రిటర్న్, అంటే ఎవ్రీ మంత్ GSTR 1, GSTR 3B ఫైల్ చేస్తూ ఉండి ఫినాన్షియల్ ఇయర్ 2025-26లో QRMPకి వద్దాం అని ఎవరైతే అనుకుంటారో, ఇఫ్ 24-25 టర్న్ ఓవర్ అనేది మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 5 కోట్లు అప్ టు 5 crores వరకు ఉంటే వాళ్ళు 2025-26కి QRMP ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంది. అవకాశం కూడా 31st March 2025 లోపల చేసుకోవాలి. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, ఆల్రెడీ ఈ 24-25 ఫైనాన్షియల్ క్లోజ్ అయిపోతుంది, ఇంకో 15 daysలో క్లోజ్ అయిపోతుంది కదా. సో 25-26 నుంచి దేర్ షుడ్ బి న్యూ సిరీస్ ఇన్వాయిసెస్ కానీ, క్రెడిట్ నోట్స్ కానీ, డెబిట్ నోట్స్ కానీ, ఓచర్స్ కానీ ప్రతిదీ కూడా మనం న్యూ సిరీస్ మెయింటైన్ చేసుకోవాలి. ఈ 24-25లో ఉన్న ఎగ్జిస్టింగ్ సిరీస్ కంటిన్యూ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ అవ్వకూడదు. నెక్స్ట్, కొంతమందికి 17-18 నుంచి కూడా 17-18 నుంచి ఈ రోజు వరకు, ఫినాన్షియల్ ఇయర్ 24-25 వరకు కూడా ఈ ఇన్వాయిసింగ్ అప్లికబిలిటీ అనేది లేకపోవచ్చు. బట్ ఫినాన్షియల్ ఇయర్ 17-18 నుంచి ఫినాన్షియల్ ఇయర్ 24-25 వరకు ఉన్న ఈ 8 ఫినాన్షియల్ ఇయర్స్లో ఏ ఒక్క సంవత్సరం కూడా 5 కోట్లు దాటినా ఫినాన్షియల్ ఇయర్ 25-26కి 1st April నుంచి ఈ ఇన్వాయిసింగ్ అప్లికబిలిటీ అనేది వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మనం మార్చ్ ఎండకు వస్తున్నాం, అంటే మీరు ఫిబ్రవరి GSTR 1 బాటికి మీరు ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మీకు ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తారు 5 కోట్లు దాటచ్చా దాటలేదని. సో ఇఫ్ క్రాస్ అయ్యేలా ఉంటే ఆర్ క్రాస్ అయిపోతే మీరు ఈ ఇన్వాయిసింగ్ ఫెసిలిటీ అనేది మీకు ఉండాలి. 1st April నుంచి మీరు ఈ ఇన్వాయిసింగ్లోకి వచ్చేస్తారు, అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్, మనకి GST MNST స్కీమ్ అని చెప్పి ఒకటి వచ్చింది, సెక్షన్ 128A కింద. అదేంటంటే ఫినాన్షియల్ ఇయర్ 17-18, 18-19, 19-20 ఈ 3 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ డిమాండ్స్ ఏమన్నా ఉంటాయి, ఏదైనా అసెస్మెంట్, ఆడిట్, స్క్రూటినీయో సంథింగ్ 73-74 ప్రొసీడింగ్స్ ఏవైనా సరే వాటి తాలూకా డిమాండ్స్ ఏమన్నా ఉంటుంటే ఈ 3 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినవి అవి మీరు 31st March 2025లో లోపల పే చేసేస్తుంటే మనకి ఇంట్రెస్ట్ మనం పే చేయక్కర్లేదు, వాటికి సంబంధించిన పెనాల్టీ ఏమైనా రైస్ చేసినా పే చేయవలసిన అవసరం లేదు. సో దెర్ ఈజ్ ఎ వైవర్. మీరు అంటిల్ అండర్లెస్ మీరు ఫైట్ చేద్దాము, మనం డిఫెన్స్ తీసుకుందాం అంటే మీరు అప్పీల్ ఫైల్ చేసుకోవాలి. లేదు ట్యాక్స్ పే చేద్దాం అనుకుంటే కనుక ఆ 3 ఫినాన్షియల్ ఇయర్స్కి సంబంధించింది ఇట్స్ బెటర్ టు డూ ఇట్ బై 31st March 2025. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ సెటిల్ దట్ ప్రతి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ షుడ్ హ్యావ్ సపరేట్ రిజిస్ట్రేషన్ టు డిస్ట్రిబ్యూట్ కామన్ ఇన్పుట్ సర్వీసెస్. సో ప్రతి ISDకి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండవలసిందే. 1st April 2025 నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి ISDకి. నెక్స్ట్, GTI. సో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉండి ఇఫ్ ఈజ్ ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్
గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్కి హ్యాస్ 2 ఆప్షన్స్. ఒకటి 12% విత్ ఇన్పుట్, 5% వితౌట్ ఇన్పుట్. సో 12% విత్ ఇన్పుట్ అనే ఆప్షన్ మనం డిక్లేర్ చేసుకుంటే ఎవరైతే రెసిపియన్స్ ఉన్నారో, ఎవరైతే రెసిపియన్ B2B పర్సన్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ టైప్ బిజినెస్ ట్యాక్సిబుల్ పర్సన్, వీళ్ళందరూ కూడా దే డోంట్ వాళ్ళు 5% ఆర్సీఎంలో పే చేయవలసిన అవసరం లేదు. సో అలా కాకుండా ఇతను 5% ఆర్సీఎం అనేది ఆప్షన్ ఇతను ఆప్ట్ చేసుకుంటే వాళ్ళు 5% ఆర్సీఎంలో పే చేయాలి. సో మనం జీటీ దగ్గర నుంచి ఫ్రైట్ ఛార్జెస్ వాడికి పే చేసినప్పుడు 5%లో మనం పే చేయాలా, 12%లో వాడు పే చేయాలా అనేది అతనిచ్చే డిక్లరేషన్ బట్టి ఉంటుంది. సో జీటీఏ కూడా ఫైనాన్షియల్ 2025-26కి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనేది కూడా 31st March 2025లోనే లోపల డిసైడ్ చేసుకుని ఆ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. తర్వాత లాస్ట్ పాయింట్, బ్యాంక్ క్రెడిట్స్. గతంలో ఎలా ఉండేదంటే టోటల్ ఇన్వాయిసెస్ చూసుకుని ఆ ఇన్వాయిస్ ఎంతైతే ఉందో ఆ వాల్యూని త్రూ బ్యాంక్ రిసీవ్ చేసుకున్నారా, త్రూ క్యాష్ రిసీవ్ చేసుకున్నారా అన్న పాయింట్లో డిపార్ట్మెంట్ ఉండేది. బట్ టైం చేంజ్ అవుతూ వస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు బ్యాంకులో ఒక అమౌంట్ క్రెడిట్ అయింది అంటే either it should be సేల్స్ ఆర్ లోన్, అంతే కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఒకటి ఇన్కమ్ అయి ఉండాలి, లేదంటే అప్పు అయి ఉండాలి. అయితే ఆదాయం లేదంటే అప్పు, అయితే ఓన్ మనీ లేదంటే లోన్ మనీ. ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్స్ చాలా ఉంటున్నాయి, బట్ మనం ఇన్వాయిసెస్కి వచ్చేటప్పటికి కొన్ని తీస్తున్నాం అనుకోండి. సో ఫ్యూచర్లో ఇబ్బంది అయిపోతుంది. మనం ఇంకా మార్చ్ ఎండ్లో ఉన్నాం కాబట్టి మీరు కూడా కొద్దిసార్లు కొంచెం ఓవర్లుక్ అయితే ఉండొచ్చు. సో మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే 31st March అంటే ఈ మార్చ్ రిటర్న్ అంటే ఏప్రిల్ వేస్తారు కదా, ఆ టైం లోపల టోటల్గా రిసిప్ట్స్ అని ఉన్నాయి, మన ఏ పార్టీ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, వాళ్ళకి ఎంత బిల్ చేసాం, సో డిఫరెన్స్ ఎంత ఉంది, ఆ డిఫరెన్స్ అనేది అడ్వాన్స్లో ఉంచుకోవాలి, లేదంటే బిల్ రాసేయాలా, బిల్ జనరేట్ చేయాలా అనేది చూసుకుని మీరు అది చేసుకోవాలి. సో ఇవి 31st March 2025 లోపల చేయవలసిన కొన్ని పనులు జిఎస్టీ. ఇంకా చాలా ఉంటాయి, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, బట్ ఇవి మేజర్ ఇంపార్టెంట్.